కూటమి పరిపాలన వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజెంట్ అయితే జనాల దృష్టిలో బాగానే ఉందండి. అన్ని రకాలుగా కూడా మరి రోడ్లు అయితే డెవలప్మెంట్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు సిటీలో కూడా గతంలోనైతే చాలా గతుకులు గోతులు ఉండి మొత్తం బళ్ళు తాలూకా వెహికల్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఉన్న పరిస్థితుల్లోనైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉందండి. రోడ్ల పరిస్థితి అయితే బాగానే ఉంది. ఇప్పుడు గతంలో నిక్కర్ స్కామ్ చాలా జరిగింది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా జరిగేది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అంటే ప్రజలు అనుకోవడం ఏంటంటే మరి ఇదివరకు మీద అయితే ఇప్పుడు మంచి క్వాలిటీ మద్యం అది దొరుకుతుంది. ఇదివరకు ఏంటంటే ఎక్కడ వెళ్ళని బ్రాండ్లు అన్ని ఉండేవి. ఇప్పుడు అలా కాకుండానే అన్ని రకాలుగా మద్యం అందుబాటులో ఉందని చెప్పి అనుకోవడం అయితే తెలుసు నాకు. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అమరావతి రాజధాని అయితే మంచి శుభవార్త అదే. ఎందుకంటే ఇప్పుడు గతం ఒక 5 సంవత్సరాలు మనకి అనవసరంగా పోయింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి 10 సంవత్సరాలుగా ఉండేలాగా ఉంటే ఈ పాటికి రాజధాని ఒక గుర్తింపు ఉంచును. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే పిల్లలందరికీ ఉద్యోగాల అవకాశాలు మెయిన్ కారణం కనుక మరి దాని మీద వలస వెళ్లే పరిస్థితి లేకపోయింది ఈ రోజు. మరి ఇంకా భవిష్యత్తులో మరి అలాంటి పరిణామాలు ఉండకుండా మరి అదే కానీ అమరావతిలోని పూర్తి రాజధాని నిర్మాణం అయితే మరి కొన్ని లక్షల ఉద్యోగాలు అయితే మన ఆంధ్రాలోనే ఉంటాయని చెప్పి భావిస్తున్నాం.